బ్రో మధ్యలో ఎలా బ్రో అలా గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుందన్నమాట. సో ఇంత ఎర్లీగా ఎందుకు లేచానంటే ఇప్పుడు ఒక వీడియో షూట్ ఉంది. సో అది 10 కల్లా కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత వేరే వర్క్స్ ఉన్నాయి. సో దానికోసం లేచేసి ఇంకా వేడి నీళ్ళు పెట్టేసుకున్నా. సో మా తమ్ముడు కూడా లేచిపోయాడు అనమాట. ఇప్పుడు షూట్ ఉంది, షూట్ తీయడానికి మనోడు. సో 10 కల్లా కంప్లీట్ చేసుకుందాం షూట్ ఇవాళ. సో అయిపోయిన తర్వాత ఇంకా వేరే వర్క్ స్టార్ట్ చేద్దాం. సో గైస్ టైం అయితే 6 అయిందనమాట. సో 5కి షూట్ స్టార్ట్ చేసాం. సో 4:30కి లేచి రెడీ అయిపోయి ఇంకా 5కి స్టార్ట్ చేసాం అనమాట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు 5కి లేచి చదువుకునేవాడిని. ఇప్పుడు షూట్స్ చేయడానికి షూట్ టైం కంప్లీట్ అవ్వడానికి పొద్దున్న లేవాల్సి వచ్చింది. నైట్ పడుకోవడం కూడా 12కి ఏమో పడుకున్నా. ఒక 4.5 అవర్స్ పడుకున్నాను అనమాట. సో చూద్దాం, ఇవాళ వర్క్ తొందరగా అయిపోతే కాసేపు ఒక 2 అవర్స్ న్యాప్ చేద్దాం, పవర్ న్యాప్. ఇవాళ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏమైనా తీసుకొస్తావా? కొంచెం ఎరిటింగ్ ఉంటుంది నాకు. మైసూర్ బజ్జీ తీసుకొస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ ఉంది, 1 అవర్లో ఒక క్యారెక్టర్ అయింది. ఇంకో క్యారెక్టర్ ఉంది, అది తక్కువలో అయిపోయింది ఫాదర్ రోల్. అది ఇప్పుడు వేసేస్తా అనమాట. వేసేసి ఎడిటింగ్కి కూర్చుంటా. సో మనోడు టిఫిన్ తీసుకొస్తాడు, తినేసి ఇంకా చక్కగా రూమ్కి అయితే వెళ్దాం డ్యాన్స్ ప్రాక్టీస్ వాటికి. ఓకే. సో గైస్ ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది అనమాట. సో వీడియో అయిపోయిన తర్వాత 11కి అయిపోయింది వీడియో. 2 అవర్స్ పవర్ న్యాప్ వేద్దాం అనుకున్నా. అది చాలా పవర్ ఎక్కువ అయిపోయి 4 అవర్స్ అయిపోయింది. సో ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం ఫుడ్ తినడానికి. ప్రసాద్ బ్రో కుక్ చేశాడంట, రైస్ కుక్ చేశాడంట, కర్రీస్ తెచ్చాడంట. వెళ్ళి తినేసి వీడియో అప్లోడింగ్స్ ఉన్నాయి, కొంచెం వెళ్ళిన తర్వాత ఏమన్నా మాట్లాడుకుంటాం, చూద్దాం. సో గైస్ పెద్ద గురక ఎప్పుడన్నా విన్నారా మీరు? సో పెద్ద గురక వినిపిస్తాం మీకు. ఈ వరల్డ్లోనే గిన్నీస్ రికార్డ్ అనమాట. నాదే ఆ పెద్ద గురక. బాబు లేవు. సో ప్రసాద్ బ్రో నిన్న నైట్ బాగా టైర్డ్ అయిపోయాడు అనమాట. సో ఏం చేసేవారంటే చెల్లో తిరిగా అన్నాడు. ఎందుకు బ్రో చెల్లో తిరగడం, రూమ్లో ఉండొచ్చుగా అంటే ఇది చలకాలంగా అని కుళ్ళు జోగులు వేస్తున్నాడు. ప్రసాద్ బ్రో గుడ్ మార్నింగ్ చెప్పు మా ఆడియన్స్కి. హాయ్. గుడ్ మార్నింగ్. గొరక పెట్టి చూపి ఒకసారి. రాదు. హాయ్ గైస్, ఈరోజు అయితే కొంచెం లేట్గా లేచా. యాక్చువల్లీ నేను కొంచెం రాత్రి పడుకోలేదు. సో బ్రో అయితే నైట్ అంతా వర్క్ చేశాడు, కొంచెం మళ్ళీ పొద్దున్నే లేచి కూడా వర్క్ చేశాడు. సో ఈరోజు కొంచెం కొత్తగా ఏదో ఒకటి అడుగుతాం బ్రోని. మా అందరి లైఫ్లో జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్ కొన్ని షేర్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆసిఫ్ బ్రో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆసిఫ్ బ్రోని అడుగుదాం. ఓకే, స్టార్ట్ చేస్తావా? ఈ లైఫ్లో జరిగిన బెస్ట్ ఫన్నీ మూమెంట్ ఏంటి? అన్నీ ఫన్నీ మూమెంట్. కడుపు నుంచి కాలు మీద పడతాయి అంటారు, అలా ఉంటుంది నా లైఫ్. నాకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఒకరోజు కాలేజీలో ఉన్నా అనమాట. కాలేజీలో ఉన్నప్పుడు వెళ్తా ఉన్నా. అప్పుడు స్టూడెంట్ అంటే డబ్బులు ఉండవు సరిగ్గా, పాకెట్ మనీ కూడా. ఒక ఆమె వచ్చి మనీ అడుగుతున్నారు, ముసలామె. సో బాబు చూడు బాబు ఏమైనా డబ్బులు ఉంటే ఇవ్వు బాబు, ఆకలేస్తుందని చెప్పి అడుగుతుంటే నా దగ్గర డబ్బులు లేవు ఎక్కువ. నా దగ్గర పాస్గా అప్పుడు మన పాస్లు ఉంటాయి కదా, డబ్బులు లేవు నా దగ్గర లేవని చెప్తే చూడు బాబు అది ఇది అని చెప్పి ఇంక అడుగుతా ఉన్నారు. సరేలే లేవండి అని చెప్తే వెళ్ళిపోతున్నారు. ఆమె వెళ్ళిపోతుంటే సరేలే పాపం కదా నా దగ్గర ఏమైనా ఉన్నాయో చూద్దామని చెప్పి మొత్తం బ్యాగ్ అంతా సెర్చ్ చేస్తే 2 రూపాయలు దొరికినాయి. సో అంటే వాళ్ళకి కొంచెం అవి ఎక్కువగా 2 రూపీస్ 1 రూపీ అలా వేస్తూ ఉంటారు కదా, అది ఎక్కువగానే హ్యాపీ ఫీల్ అవుతారేమో అనుకున్నాను నేను. సర్లేని పిలిచి బామ్మ ఇట్లా రండి అని చెప్పి పిలిచి ఇదిగోండి హ్యాపీ, నేను పెద్ద ప్రౌడ్గా ఇదిగోండి తీసుకోండి 2 రూపీస్ అని చెప్పి 2 రూపీస్ వేసా. అది తీసి నీ గోలో పెట్టుకుంది. ఇంకా వర్స్ట్గా ఉంది. అదే అంది బ్రో. అంటే నేను ఆ ప్లేస్లో వేరే వర్డ్ రిప్లేస్ చేసుకో. ఇప్పుడు నేను చెప్పలేను లాగ్లో. అసలు నా మైండ్ పోయింది, ఇంకా షాక్ అయిపోయాను నేను. ఏంటి ఇలా ఉంది, ఏమో హ్యాపీ ఫీల్ అవుద్ది అనుకున్నా.
తర్వాత నన్ను షాక్ చేసింది. సర్లే అంటే ఆ రోజుల్లో మాకు 10 రూపాయలు దొరికితే ఏదో ఎగ్ పఫ్ ఇంటర్లో ఉండేవాళ్ళం చైతన్య కాలేజ్. ఎగ్ పఫ్ కర్రీ పఫ్లు 10 రూపీస్ 15 రూపీస్కి వచ్చేస్తాయి. 10 రూపీస్ ఉంటే రిచ్ అనమాట ఫుల్. సర్లే వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఏదో ఎగ్ పఫ్ కర్రీ పఫ్ తినేసి వచ్చేవాడిని. ఆ రోజు ఏంటంటే డబ్బులు ఏం లేవు. సర్లే 2 రూపీస్ ఉన్నాయి కదా ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేస్తే చూడు బ్రో, ఇప్పుడు మన జునీద్ బ్రో లైఫ్లో ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్తాడు. యూనిట్ బ్రో, బ్రో నీ లైఫ్లో జరిగిన బెస్ట్ ఫన్నీ మూమెంట్ ఏంటి? ఈరోజు ఒకటి జరిగింది అన్నావు పొద్దున, సో అది కాకుండా ఇంకా మంచి బెస్ట్ మూమెంట్ ఏముంది? చిన్నప్పుడు ఈడు మా రెండో వాడు కొట్టుకునేవాళ్ళు, బాగా ఫైటింగ్ చేసుకునేవాళ్ళు. మా అమ్మ సాయంత్రం పని చేసుకుని వచ్చేది. వచ్చాక వీళ్ళిద్దరు కొట్టుకుంటే మా రెండో వాడు ఏడ్చేవాడు. ఈడు బాగా కొట్టేవాడు కాబట్టి ఆడు ఏడ్చేవాడు. ఏడుస్తుంటే వచ్చి అడిగేది ఎవరు కొట్టారా అంటే ఆడేమో ఈడి మీద భయంతో నా పేరు చెప్పేవాడు, నేను కొట్టాను. ఒకసారి ఏమైందంటే అలాగే ప్రతిసారి అలాగే చేసేవాళ్ళు వీళ్ళు. మా అమ్మ నన్ను కొట్టేది, వాళ్ళిద్దరు ఒకటే నన్ను కొట్టేది మా అమ్మ. ఒకసారి ఏమైందంటే ఇలాగే ముగ్గురం గొడవ పడుతున్నాయి. ఈసారి గొడవ పడుతుంటే మా అమ్మ అప్పుడే వచ్చింది మధ్యాహ్నం. వస్తే నేనేమో ఇటు రైట్ సైడ్లో ఉన్నా, మా వాడు ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు, మధ్యలో వాడు ఉన్నాడు, మిడిల్ అన్నయ్య. అయితే మేము ఇద్దరు ఇలా పరిగెత్తాం, మధ్యలో ఇటు దొరికిపోయాడు మా అమ్మకి. పిచ్చ కొట్టింది అన్ని రెండో వాడిని. మీ ఇద్దరం తప్పించుకున్నాం అప్పుడు. అది బాగా అసలు ఎప్పటికైనా గుర్తుండిపోయింది నాకు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మన యశ్వంత్ ధోని బ్రో అయితే ఇప్పుడు స్టాండప్ కామెడీ చేస్తా అంటున్నాడు. ఫన్నీ మూమెంట్ చెప్పు బ్రో అంటే లేదు నేను స్టాండప్ కామెడీ చేస్తా అంటున్నాడు. సరే ఇద్దాం బ్రో. నాకు ఇప్పుడు మాట్లాడడానికి రావట్లేదు, వీళ్ళు స్టాండప్ కామెడీ అంటున్నారు. అంటే చాలా ఉన్నాయి, బట్ అందులో నాకు బాగా గుర్తుండి క్రష్ని ఇంప్రెస్ చేద్దామని నా కాలేజ్ డేస్లో బాగా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు ఆ రోజు క్రష్ రాకపోతే అలా చాలా జరిగినాయి నా లైఫ్లో. ఎవరు రాలేదు, రెడీ అయిందే క్రష్ కోసం, అప్పుడు క్రష్ రాలేదు. ఇంటికి వెళ్ళిపోయేవాడిని బ్రో మధ్యలో. ఎలా బ్రో అలా అదే సరే బ్రో, మాకు క్రికెట్, ఇప్పుడు క్రికెట్ అంటే నీకు చాలా బాగా ఇష్టం కదా, సో ఆ క్రికెట్లో ఏదన్నా బెస్ట్ ఫన్నీ మూమెంట్ ఏదన్నా జరిగింది? బెస్ట్ ఫన్నీ మూమెంట్ అంటే అదే ఆ బాల్ గురించి చెప్పావు కదా, సో దాని గురించి. ఏది బ్రో? బౌలింగ్ అదా చెప్పాడు బ్రో నాకు. అంటే నాకు యాక్చువల్గా బౌలింగ్ రాదనమాట. సెలెక్షన్స్లో అందరూ లాస్ట్ కీపర్స్ ఆడుతున్నారు బ్యాటింగ్. సరే నాది అయిపోయిందని చెప్పి సెలెక్టర్స్తో బాల్ ఇప్పించుకున్నాను. నేను బాల్ ఇప్పించుకొని బౌలింగ్ చేసేటప్పుడు అది పైన బోర్డు ఉంటుంది నెట్స్ది, దానికి ఇసిరేసా అనమాట బాల్ నిప్పి. ఆయన చూసి షాకే, నువ్వు పక్కకి వెళ్ళిపో ఫస్ట్ అన్నాడు. సీరియస్ అయ్యాడు. రాదు బ్రో బౌలింగ్ నాకు, అదే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. సో ప్రసాద్ బ్రో చెప్పు బ్రో, లైఫ్లో జరిగిన ఫన్నీ మూమెంట్స్ ఏమంటే షేర్ చేసుకో మా సబ్స్క్రైబర్స్తో. నా లైఫ్లో ఫన్నీ మూమెంట్స్ అంటే చిన్నప్పుడు జరిగింది ఒకటి చెప్తా బ్రో. స్కూల్ డేస్లో యాక్చువల్లీ మేము విజయవాడలో ఉండేవాళ్ళం. విజయవాడ నుంచి గుణదల చదువుకోవడానికి వెళ్ళా నేను. సో 5th క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది బ్రో నాతో పాటు. నేను కొత్త కదా, అంటే అక్కడ ఒక అమ్మాయి ఉండేదా, ఇంకెవరు? ఒక్క అమ్మాయి అంటే చాలా మంది ఉండేవాళ్ళు. సరే ఆ అందరిలో ఒక అమ్మాయి కొద్దిగా చాలా బాగుండేది అనమాట. సో బేసిక్గా అందరూ బాయ్స్ అంతా ఇక అమ్మాయినే చూస్తూ ఉంటారు కదా, బాగున్న అమ్మాయిని లైన్ వేస్తూ ఉండేవాళ్ళు. సరే నేను కూడా అలాగే వెళ్ళిన కొత్త కదా, నేను కూడా లైన్ వేసేవాడిని. సో వీళ్ళంతా ఎప్పుడు అక్కడ ఉండేవాళ్ళు కదా బ్రో, ఇప్పుడు నాతో ఉండేవాళ్ళంతా అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం నన్ను కొడతా ఉండేవాళ్ళు పద్దాల. నేను కొద్దిగా అమ్మాయి గుళ్ళ ఉండేవాడిని, నన్ను కొడతా ఉండేవాళ్ళు అందరూ. ఏంట్రా బాబు ఈడు అది ఇది అని చెప్పి అనుకునేవాడిని నేను కూడా. సర్లే ఆ అమ్మాయికి ఎలాగోలా చెప్తా, అమ్మాయి ఎవరి వైపు చూసేది కాదు. వీళ్ళు కూడా ఎలాగోలా ఇంప్రెస్ చేయాలని అందరినీ ఆ అమ్మాయి ముందు వాళ్ళు ఇది అవటానికి నన్ను కొట్టేవాళ్ళు. ఆ అమ్మాయి ముందు ఆ అమ్మాయి ముందు నన్ను కొట్టేవాళ్ళు. అమ్మ కనీసం చూసిద్దాం అనుకున్నా, అప్పుడు కూడా చూసేది కాదు.
సర్లే అలాగోలా కొద్దిగా ఏమైనా ఇంప్రెస్ చేయాలని చెప్పి నేనేం చేసా, వీళ్ళు ఇంకా రోజు కొడతా ఉన్నారు, వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి, ఆ అమ్మాయితో నేను ఎలాగోలా ప్రపోజ్ చేయించుకోవాలని ఒక చిన్న ప్లాన్ వేసా బ్రో. యాక్చువల్లీ మధ్యాహ్నం లంచ్ టైంలో అందరు వెళ్ళిపోతారు. సో ఆ అమ్మాయి కూడా లంచ్కి, ఆ అమ్మాయి ఒక్కరితే క్యారేజ్ తెచ్చుకునేది స్కూల్ మొత్తంలో, అందరూ గవర్నమెంట్ స్కూల్, ఆ అమ్మాయి క్యారేజ్ తెచ్చుకునేది ఇంటి దగ్గర నుంచి. సో అయినా ఆమె బయటికి వెళ్ళి తినింది, ఎప్పుడు క్లాస్ రూమ్లో తింటుంది, ఆ ఒక్కరోజు బయటికి వెళ్ళి తినింది అనమాట. సరే బయటికి వెళ్ళి తింది కదా, ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఆ అమ్మాయి బ్యాగ్లో ఉన్న బుక్స్ అన్నీ తీసేసి మొత్తం ఒక్కొక్క దాంట్లో పెట్టేసా. అంటే నన్ను కొట్టే వాళ్ళు అందరు దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసి పేపర్స్ అన్నీ చించేసా. పేపర్లు కూడా చించేసా మెయిన్ అన్నీ చించేసా. అంటే ఈరోజు చూపించాల్సిన వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, హెచ్డబ్ల్యూ సిడబ్ల్యూ అంటారు, అవి చించేసా. మెయిన్ ఇప్పుడు అయ్యే కదా, ఆ అమ్మాయికి అప్పుడే కోపం వచ్చింది వాళ్ళ మీద. సరే అని చెప్పి చించగానే నేను బయటే ఉన్నా. తర్వాత కంగారు అన్నీ తీసి చూసుకుంటుంది అనమాట, ఇదేంటి ఏం లేవు అయ్యి అని చెప్పి. సరే నేను చూసా వాళ్ళే తీశారు నీ బుక్స్, నువ్వు వాళ్ళని చూడలేదని చెప్పని ఇందాలు మాట్లాడుకుంటే విన్నా అని చెప్పా అమ్మాయికి. సరే ఇంకా కోపంతో అమ్మాయి వెళ్ళి, అంటే నా మాట నమ్మలా. సరే ఇంకా నమ్మట్లేదని వాళ్ళ బ్యాగ్స్ అన్నీ తీసి పుస్తకాలు తీసి ఇదిగో వాళ్ళు దాంట్లో ఉన్నాయని చెప్తే అప్పుడు నమ్మింది అనమాట. వెళ్ళి సార్ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళందరినీ కొట్టారు. తర్వాత ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది బ్రో. యాక్చువల్లీ ప్రపోజ్ చేసింది, థ్యాంక్స్ అని చెప్పింది. చెప్పిన తర్వాత కాదు చెప్పింది బ్రో, ఐ లవ్ చెప్పింది. అప్పుడు కొద్దిగా హ్యాపీ మూమెంట్, మంచిగా ఫన్నీ మూమెంట్. థ్యాంక్ యూ, నేను కూడా థ్యాంక్ యూ చెప్పా. సో ఆమెకు ఆ హెల్ప్ చేసినందుకు నాకు ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకొని చక్కగా హ్యాపీగా ఉంది. ఆమె పుస్తకాలు దాచినందుకు ప్రపోజ్ చేయవసలా, ఇలా పుస్తకాలు దాచి పెడితే చాలు చిన్నప్పుడు. ఓకే అలా బ్రో, అలా చేశాను నేను అప్పుడు. కానీ నాకే అలా అయ్యింది. ఎప్పుడు మరి బ్రేకప్ ఎప్పుడైంది? తెలియలేదు బ్రో, ఇప్పుడు ఓకే. ఆ రోజు మనోడు కొట్టింది ఎవరో కాదు, ఆ రోజు మనోడు నిజం ఒప్పుకోకపోతే ఇప్పుడు నేను పెద్దోడిని ఇప్పుడు లాక్ తీసి నిజం ఒప్పించగల చేశా. ఓకే. సో విన్నావా, చూసావా, ఆ రోజు నేను బుక్ తీయలేను, నమ్మలేదు. సో బ్రో తర్వాత బ్రేకప్ ఎప్పుడైంది బ్రో? బ్రేకప్ ఏం కాదు బ్రో, చిన్నప్పుడు కదా, చిన్నప్పుడు లవ్ స్టోరీ. రీసెంట్గా చూసా కొన్ని ఫొటోస్, ఆమెకి పెళ్ళి అయిపోయిందని తెలిసింది. సో అంటే అదేలే బ్రో, ఇప్పుడు మనం ఎంటర్టైన్ చేయాలి కాబట్టి మనం అవన్నీ కుదరవు. అప్పుడు హార్ట్ బ్రేక్స్ అన్ని ఇప్పుడు ఫన్నీ మూమెంట్స్ అయిపోతాయి. సో అందరి లైఫ్లో అంతే ఉండిద్ది. ఇప్పుడు బాధ అనిపించేది కొన్ని రోజులు ఆగితే అది చాలా ఫన్నీ కామెడీ మూమెంట్ అయిపోద్ది అనమాట. సో ఒకసారి మీ లైఫ్లో కూడా ఏమైనా బాధలు ఉంటే అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, చాలా నవ్వు వచ్చిద్ది అనమాట. కొన్ని నవ్వు రావు అనుకోండి, అది వేరే విషయం. బట్ మ్యాక్సిమం అలా ఉంటాయన్నమాట. మనం ఏదో చాలా ప్రెషర్ అనుకుంటాం, చాలా సీరియస్గా ఫీల్ అయిపోతూ ఉంటాం. బట్ సో లైఫ్లో మూవ్ ఆన్ అవుతూ ఉంటే అన్నీ ఫన్నీ మూమెంట్స్ అవుతాయి. సో బ్రో ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. సో ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్ అనిపించి మీకు నచ్చితే కనుక, మీరు నవ్వితే కనుక తప్పకుండా లైక్ కొట్టండి. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కొన్ని క్రేజీ పనులు అయితే చేద్దాం. స్టే ట్యూన్. బాయ్.